హాయ్ అండి అందరికీ, నేను మీ భారతి. ఈరోజైతే చల్మెల్లో జాతరలో దేవుని కళ్యాణం చేస్తారు కదా. ఈరోజు రథసప్తమి రోజు. ఈరోజైతే దేవుని కళ్యాణం చేస్తున్నారు. అందరూ జనాలందరూ కలిసి ఊర్లో చుట్టుముట్టు ఊర్లో అందరూ కలిసి దేవుని కళ్యాణం అయితే చేస్తారు. అందరూ బ్రాహ్మణుల చేత ఎంతో ఘనంగా ఈ కళ్యాణం అయితే జరిపిస్తారండి. పెద్దలందరి సమక్షంలో దేవుణ్ణి చూడండి ఊరేగిస్తున్నారు. గుడి చుట్టూ ఊరేగించిన తర్వాత మనకి కళ్యాణం అయితే చేస్తారు. మండపంలోకి అయితే దేవుణ్ణి తీసుకెళ్తారండి. చాలా పెద్ద ఎత్తున మా ఊరు చుట్టుముట్టు ఊర్లన్నీ ఊర్లు వస్తాయండి. చాలా పెద్ద ఎత్తున ఈ కళ్యాణం అయితే జరుగుతుంది. చాలా అంటే చాలా అంగరంగ వైభవంగా, చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. చాలామంది జనం కిటకిటలాడుతూ ఉంటారు. ఈరోజు కళ్యాణానికి ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారండి, రోహిత్ గారు. చాలా అంటే చాలా ఘనంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం వస్తారు పెద్దల సమక్షంలో. ఇక్కడ అందరూ సమక్షంలోనే కళ్యాణం అన్నది జరుగుతుంది. ఇక్కడ టికెట్ చింపించుకొని టికెట్ రుసుము కట్టి కూడా మనం కళ్యాణం మీద కూర్చోవచ్చండి. ఒకరోజు ముందు చెప్తే వాళ్ళు కళ్యాణం మీద కూడా కూర్చొనిస్తారు. చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. చూడండి చుట్టూ జాతర ఎలా ఉందో, జనాలు కూడా ఎంత బాగున్నారో మంది. నేనైతే కవర్ అయిన అక్కడికి చేసినట్టు ఒక్కసారైనా చూడవలసిన జాతర. చాలా మంచిగా అనిపిస్తుంది. మేమైతే అప్పుడే వచ్చామండి, కొబ్బరికాయలు కొట్టి మేమైతే అక్కడ కూర్చొని వీడియో అయితే కవర్ చేశాను. చూడండి ఇక్కడ ఎంత బాగా దేవుణ్ణి మండపంలోకి తీసుకెళ్తున్నారండి. చుట్టూ గుడి చుట్టూ తింపి పల్లకిని మోసుకుంటూ దేవుణ్ణి అయితే మనకు మండపంలోకి తీసుకెళ్తారు. ఎంత దగదగలాడుతున్నాడో చూడండి. తిరుమలై స్వామి అయితే ఇది ఎప్పుడు తీసుకురండి, ఖాళీ ఒక రథసప్తమి రోజునే దేవుణ్ణి బయటకు తీసుకొచ్చి ఇలా అందరికీ దర్శనం ఇస్తాడు దేవుడు. ఎప్పుడు బయటకు అస్సలు దర్శనం ఇవ్వడు. ఈరోజైతే ఎక్కడెక్కడి నుంచో వచ్చి కర్ణాటక, తమిళనాడు, హైదరాబాదు చుట్టుముట్టు చాలా దూరాల నుంచి కూడా దేవుని దగ్గరికి వచ్చి దర్శనం అయితే చేసుకొని వెళ్తారు. ఆ గుండంలో ప్రదక్షిణలు చేసి ఇక్కడైతే దేవుణ్ణి దర్శనం చేసుకొని కళ్యాణం చూసి అందరైతే వెళ్తారండి. దేవుని కళ్యాణం కూడా ఎంతో శోభాయమానంగా జరుగుతుంది. చూడండి ఇక్కడ దేవుణ్ణి అయితే పల్లకిలో నుంచి మండపంలోకి తీసుకెళ్తారు. చుట్టూ జనాలు కూడా ఎంతమంది ఉన్నారో, పెద్ద ఎత్తులో అందరూ పెద్ద మనుషులు అందరు ఉండి వాళ్ళందరి చేతుల మీదుగా దేవుని కళ్యాణం అయితే జరిపిస్తారు. ఈ దేవుని కళ్యాణం మన చేతుల మీద జరగాలంటే అదృష్టం కూడా కావాలండి. మన వేలు తలిగినా చాలు మన జన్మ పునీతమైపోతుంది. అంత బాగా ఉంటుంది ఇక్కడ. మీరే చూడండి, మా ఆయన మా బావాళ్ళు కూడా అక్కడ శోభయాత్రలో పాల్గొంటున్నారు. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు కుతూహలంతో ఉంటారు దేవుని సన్నిధిలో మనము పాల్గొనాలని. కానీ చాలామంది జనాలు తోసుకుంటారు. చూడండి అయ్యగారు, పంతులు గారు అయితే దేవుణ్ణి కళ్యాణం మండపంలోకి తీసుకెళ్తున్నారు. చూస్తున్నారు కదా, జనాలు కూడా అసలు అతనికి లోపలికి వెళ్ళడానికి కూడా జనాలు సందివ్వట్లేదు, అంతమంది జనాలు. ఇక్కడ మండపం దగ్గర అయితే టికెట్ కట్టిన వాళ్ళు మాత్రమే కూర్చుని కళ్యాణం మీద కూర్చుంటారు. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. కోరికలు తీర్చే కోనేటి రాయుడు కొంగు బంగారం చేస్తాడు మనం కోరుకోగానే. ఇక్కడ సత్యనారాయణ రెడ్డి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన నెలసరి పూజదాతగా ఈసారి అయితే వాళ్ళు ఇస్తున్నారండి. మా నాన్న కూడా లైట్లు ఇప్పించాడు, ఒకరు బీర్ ఇప్పించారు. అంటే దేవునికి మనం మొక్కుకుంటే ఏవైనా కోరికలు సమర్పించుకోవచ్చు. చాలా మంచిగా అనిపిస్తుంది. ఎవరికి తోచింది వాళ్ళు ఇస్తారండి. మొక్కితే మనకు మంచిగా అనిపిస్తే ఎవరైనా ఇవ్వడానికి ముందుకు వస్తారు కదా. అందుకే దేవుడు చాలా మంచి దేవుడు అండి. అగ్గితోని ముళ్ళ కట్టుకున్నట్టు అంటారు ఈ దేవుడు అంతా. అది చూడండి ఇప్పుడైతే పురోహితులతో అయితే మనకు కళ్యాణం జరిపిస్తున్నారు. ఇక్కడ టికెట్ కట్టి రుసుము చెల్లించిన వాళ్ళకి మనకైతే చేస్తారు. ఇక బండ్లు కూడా తిరుగుతున్నాయి చూడండి, బండ్లు కూడా తిరుగుతున్నాయి జాతరలో చుట్టూ.
సామాన్లు చూడండి, కొన్ని కవర్ చేసాము. మేము తీసుకున్న బొమ్మలు ఇక్కడ అన్నీ కవర్ చేసాము. కొన్ని ఎంత బాగున్నాయో. ఈసారి వచ్చినాయి జాతరలకి, పోయినసారి అలా. జాయింట్ వీల్ చూడండి, ప్రతిదీ వస్తుంది జాతరలోకి. జాయింట్ వీల్ తిరగాలంటే చాలా భయం. మేము చూడడం తప్ప తిరగడం అయితే ఎప్పుడు ఉండదు. దాంట్లో కూర్చోవడం అస్సలే ఉండదు. మాకైతే చాలా భయము. కానీ చాలామంది అంటే బతుకుతారండి దీంట్లో. చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు చాలామందికి జీవనాధారము 2-3 రోజులు సాగుతుంటుంది అన్నట్టు. ఇక్కడ పువ్వులు ఫ్లవర్ది మా పాప వీడియో తీసింది. మమ్మీ తీస్తా వాళ్ళని అంటే ఆమెను గడ్డ తాగితే సరే తీసుకోండి అమ్మ అన్నదాన్ని, అందుకే తీసాము. వాళ్ళు చేసే పనిని మనమైతే చూపించడం మనకు కూడా మంచిదే కదా. తర్వాత మేమైతే ప్రతి ఒక్కటి కొన్ని కవర్ చేసామండి. ఫ్లవర్స్లో అవి ఇవి దేవుని ఫోటోలు అవి కవర్ చేసాం. చూడండి, ఎవరికి నచ్చిన ఫొటోస్ వాళ్ళు కొనుక్కోవచ్చు. మనం ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవడానికి. ఇవి లైట్స్ అండి, మనం బెడ్ లైట్స్ కూడా వాడుకోవచ్చు. చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇది జాయింట్ వీల్ దగ్గర నుంచి తీసినాము, కానీ మస్తు భయమైంది. వాళ్ళు తిరుగుతుంటేనే మాకు భయమైంది, మేము తిరగడం కాదు. ఇట్లా లైన్లు ఉన్నారు చూడండి మంది. ఇక్కడ కార్లు, చిన్నపిల్లలు. ఇక్కడ బెలూన్స్, గన్ షూట్ అంటారు కదా, అది చేసేవాళ్ళు. చాలా మస్తు చేసిట్టు, చాలామంది బెలూన్స్ వలగొట్టారు. ఇదేమో ట్రైన్ అండి, మంచిగా అనిపించింది. వాళ్ళు తిరుగుతుంటే మంచిగా అనిపించింది, కానీ మేమైతే ఎక్కలేము. ఇదేమో ఏరోప్లేను. అన్నీ చిన్న కవర్ చేసామండి. ఇది డ్యాన్సింగ్ అని అంటారు, బ్రేక్ డ్యాన్స్. ఇది చూస్తుంటైతే కళ్ళు రఫ్ మనకి అట్లా అనిపించింది. చుట్టూ తిరుగుతున్నాయి. అవి వస్తుంటే గజిబిజి అనిపించింది మాకు చూసేటందుకే. వాళ్ళు కూర్చున్న వాళ్ళకి ఎట్లుందో ఫీలింగ్ తెలియదు, కానీ ఇట్లా కళ్ళు తిరిగినట్టు అనిపించింది. చాలా మంచిగా అనిపించింది జాతర. ఈసారి అయితే మేము మంచిగా ఎంజాయ్ చేసినామండి. ఇవి ఎక్కువ బొమ్మలు తీసుకున్నాం మేము. జాయింట్ వీళ్ళు ఇవి ఎక్కలేము, కానీ చిన్నపిల్లలకి ఇబ్బంది అని. పోయినసారి మా చిన్నోడు కొంచెం పడిపోతుంటా కానీ భయంతో ఈసారి ఎక్కేలే. పోయినసారి ఎక్కించినా కానీ వాడు కొంచెం భయపడ్డాడు, అందుకోసం అని సరి ఎక్కేలే. డాన్సింగ్, బ్రేక్ డాన్స్ అన్నది మా పాప ఎక్కుతా అన్నది, కానీ నాకెందుకో భయమైంది, అందుకే ఎక్కించలేదండి. ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత ఎక్కియొచ్చు. ఇవన్నీ బొమ్మలండి, ఎంత మంచిగా ఉన్నాయంటే అంత మంచిగా ఉన్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. దీంట్లో నుంచి అయితే నేను కొన్ని బొమ్మలు తీసుకున్నానండి. తీసుకున్న బొమ్మలు కూడా మీకు కొంచెం చిన్నగా వీడియో షేర్ చేశాను చూడండి. ఇంట్లో పెట్టుకోవడానికి డిజైన్ సెల్ఫ్లకు. నేను తీసుకున్న బొమ్మలు అయితే ఇవ్వండి. శివాజీది, కొండపల్లి బొమ్మ, అవి కృష్ణుడిని తీసుకున్నానండి, గోపిక రాధాకృష్ణుల్ని తీసుకున్నాను. బుద్ధుని తీసుకున్నానండి. ఫిష్లు తీసుకున్నాను, జింకలు తీసుకున్నాను. ఇవన్నీ తీసుకున్నాను డిజైన్ సెల్ఫ్కి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.